కొంచెం ఒక వ్యక్తి శరీరపరంగా దీవించబడిన తర్వాత ఆ వ్యక్తికి స్నేహితులు ఎక్కువ అవుతారు. ఆ వ్యక్తి తగ్గించుకోవడానికి కూడా కష్టమవుతుంది. కొంచెం ఎదిగితే ఆర్థికంగా కొంచెం ఎదిగిన తర్వాత మనిషి తగ్గించుకోవడం చాలా కష్టమవుతుంది. తగ్గింపు అనేది ఇక దూరం అయిపోతుంది. ఏమీ లేనప్పుడు మనిషి తగ్గింపు కలిగి ఉంటాడు, వినయముగా ఉంటాడు, ప్రతి మనిషితో స్నేహం చేస్తాడు. కొంచెం హోదా పెరిగిన తర్వాత మనిషి తనకు తాను హెచ్చించుకుంటాడు. హెచ్చింపు తగ్గింపుకు కారణమని బైబిల్ చెప్తుంది. తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని. దేవుడిని ఎంత హెచ్చించినా కూడా తగ్గింపు హృదయం, మనసు నీకు ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడే విషయాలు. ఆ పాక నుంచి కూడా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగినవి, చాలామందికి స్వస్థతలు జరిగినవి, దయ్యాల నుంచి విడుదల పొందినారు, బలహీనతల నుంచి విడిపించబడ్డారు. ఎన్ని కార్యాలు దేవుడు నా ద్వారా జరిగించినాడు. నేను అనే తలంపు రానివ్వలేదు దేవుడు. ప్రార్థించినప్పుడు